Hi friends, I welcome back to my channel. In the previous video, I have explained you about tenses. In that video, you have understood that what is tense, how we can use the verb by using the tenses, what are the formulas, how many types of tenses are there, how we can practice tenses using for spoken English, what is finite verb, what is non-finite verb, how we describe persons, etc. Friends, ఈ వీడియోకు ముందు వీడియోలో టెన్సెస్కి సంబంధించినటువంటి సమగ్ర బేసిక్ నాలెడ్జ్ని అందిస్తూ సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి చెప్పాను. దాని యొక్క కంటిన్యూషన్గా ఈ వీడియో చేస్తున్నాను. సింపుల్ ప్రజెంట్ టెన్స్ను స్పోకెన్ ఇంగ్లీష్ కోసము ఇంకా ఎలా వాడుకోవచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు, అకాడమిక్ ఎగ్జామ్స్కు క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, వాటికి ఎలా ఆన్సర్ చేయాలి, మనం ఆన్సర్స్ను బాహెడ్ చేయకుండా ఆన్సర్ను రాబట్టేటువంటి కాన్సెప్ట్స్ ఏంటి, తర్వాత వీటి యొక్క యూసేజెస్ ఎలా ఉంటాయి అనేటువంటివి ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాము. ఇటు స్పోకెన్ ఇంగ్లీష్కు, అటు అకాడమిక్ ఎగ్జామ్స్కు, ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అన్నింటికి పనికొచ్చేటువంటి కాంప్రహెన్సివ్ ప్రాక్టీస్ సెషన్ ఈ వీడియో ద్వారా మీరు అందుకుంటారు. స్టార్ట్ చేద్దామా మరి? నేను సాహితీ శ్రీనివాస్, ఏ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అండ్ ఇంగ్లీష్ లెక్చరర్. యు ఆర్ వాచింగ్ ద ఛానల్ Sahiti's Institute of English and Soft Skills. Unique in service for more than 2 decades. స్పోకెన్ ఇంగ్లీష్ కోసం కానీ, ఎగ్జామ్స్లో కానీ, రిటన్ ఇంగ్లీష్లో కానీ సింపుల్ ప్రజెంట్ టెన్స్ను యూజ్ చేయాలి అంటే ఏ కండిషన్స్ అప్లై అవుతాయి అనేది తెలుసుకుందాము యూసేజ్ రూపంలో. అంతేకాకుండా ఈ టెన్స్తో పాటు రాగలిగేటువంటి కొన్ని యాడ్వర్బ్స్ ఉంటాయి. అవి ఇక్కడ కీవర్డ్స్ రూపంలో ఒక లిస్ట్గా ఇచ్చాను. ముందు అవి పరిచయం చేసుకుందాం. ఆల్వేస్ ఎల్లప్పుడూ, ఎవర్ ఎప్పుడు, ఊరికే. అదే క్వశ్చన్లో కనుక అయినట్లయితే ఎప్పుడైనా అనే అర్థం వస్తుంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. అతను ఎప్పుడూ ఆలస్యంగా వస్తాడు అనాలనుకోండి, హీ ఆల్వేస్ కమ్స్ లేట్. ఆమె ఎప్పుడూ అబద్ధాలు చెబుతుంది అనుకోండి, షీ ఆల్వేస్ టెల్స్ లైస్. పిల్లవాడు ఎప్పుడు బ్యాక్ బెంచ్లో కూర్చుంటాడు అని చెప్పాలనుకోండి, ద బాయ్ ఆల్వేస్ సిట్స్ ఎట్ ద బ్యాక్ బెంచ్ అని వస్తుంది. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్తారా, డూ యూ ఎవర్ గో టు తిరుపతి. మీరు ఎప్పుడైనా సినిమా చూస్తారా, డూ యూ ఎవర్ వాచ్ ద మూవీస్. ఇలా వస్తుందన్నమాట. ఆఫన్ అంటే తరచుగా, ఆల్మోస్ట్ ఇది కూడా ఆల్వేస్కు దగ్గరగానే ఉంటుంది. అయితే ఒక పని ఏ రీతిలో చేస్తారు అంటే రోజు చేస్తారా, వారం వారం చేస్తారా, లేదా నెల నెల చేస్తారా అనేటువంటి ఫ్రీక్వెన్సీని తెలియజేయడానికి ఆఫెన్ అనేటువంటిది వస్తుందన్నమాట. అతను తరచుగా ఫోన్ చేస్తాడు అనాలనుకోండి, హీ ఆఫెన్ ఫోన్స్ మీ. అతను ఎప్పుడూ ఫోన్ చేయడు, హీ నెవర్ ఫోన్స్ మీ. అంటే నెవర్ అంటే ఎప్పుడూ చేయనటువంటిది అనే అర్థం వస్తుందన్నమాట. వారు ఎప్పుడూ ఆలస్యంగా రారు అనాలనుకోండి, దే నెవర్ కమ్ లేట్. అతను ఎప్పుడూ ఫోన్ చేయడు అనాలనుకోండి, హీ నెవర్ ఫోన్స్. రేర్ అంటే అరుదుగా, అంటే ఎప్పుడో కానీ అనే అర్థం వస్తుందన్నమాట. బంధువులు అరుదుగా ఇంటికి వస్తారు అనాలనుకోండి, ద రిలేటివ్స్ రేర్లీ విజిట్ ద హౌస్. యూజువల్లీ అంటే మామూలుగా, జనరల్లీ సాధారణంగా. ఇక్కడ ఎవ్రీ అంటే ప్రతి, ఎవ్రీడే ప్రతిరోజు, ఎవ్రీ వీక్ ప్రతి వారము, ఎవ్రీ సండే ప్రతి ఆదివారము అనేటువంటిది వస్తుందన్నమాట. ఆమె ప్రతి ఆదివారము చర్చికి వెళ్తుంది అనాలనుకోండి, షీ గోస్ టు చర్చ్ ఎవ్రీ సండే అనే అర్థం వస్తుంది. వారు సాధారణముగా సాయంత్రము ఆటలు ఆడుతారు అని చెప్పాలనుకోండి, దే జనరల్లీ ప్లే గేమ్స్ ఇన్ ద ఈవినింగ్ అనే అర్థంలో వస్తుంది. వారు మామూలుగా శాకాహారము తింటారు అనాలనుకోండి, దే యూజువల్లీ హ్యావ్
వెజిటేరియన్ ఫుడ్ అనేటువంటి అర్థంలో యూజ్ చేయవచ్చు. డైలీ, వీక్లీ ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రతిరోజు. తాతయ్య రోజు వాకింగ్కు వెళ్తాడు అనాలనుకోండి, గ్రాండ్ ఫాదర్ గోస్ ఫర్ వాకింగ్ డైలీ. డాక్టర్ వారం వారం ఇక్కడికి వస్తాడు, ద డాక్టర్ విజిట్స్ హియర్ వీక్లీ. ఇలా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, చాలాసార్లు, అనేక సార్లు, ఇలా ఏవి తీసుకున్నా కానీ మనకు ప్రజెంట్ టెన్స్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వారంలో ఒకసారి ఆమె బిర్యానీ చేస్తుంది అనాలనుకోండి, షీ ప్రిపేర్స్ బిర్యానీ వన్స్ ఏ వీక్ అనే అర్థంలో వస్తుంది. మాకు వారానికి 2 సార్లు ఇంగ్లీష్ క్లాసు ఉంటుంది అనాలనుకోండి, వీ హ్యావ్ ఇంగ్లీష్ క్లాస్ ట్వైస్ ఏ వీక్ అని చెప్పాలి. సమ్టైమ్స్ కొన్నిసార్లు, సెల్డమ్ అతి అరుదుగా అంటే ఆల్మోస్ట్ జీరో, స్కేర్స్లీ అన్నా అంతే, హార్డ్లీ అన్నా అంతే. ఆమె ఎప్పుడో కానీ నోరు తెరవదు అనాలనుకోండి, ఆమె అతి అరుదుగా మాట్లాడుతుంది, ఆమె ఆల్మోస్ట్ ఏం మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది అనే అర్థం వస్తుందన్నమాట. షీ సెల్డమ్ ఓపెన్స్ హర్ మౌత్. అతను చాలా కష్టంగా పని చేస్తాడు అనాలనుకోండి, హీ హార్డ్లీ వర్క్స్. అంటే అతను పని చేయటం అనేది చాలా అతి అరుదు. హీ హార్డ్లీ వర్క్స్, అతను చాలా కష్టంగా పని చేస్తాడు అంటే అతను పని చేయడం అనేటువంటిది ఆల్మోస్ట్ జీరో, ఆల్మోస్ట్ నథింగ్ అనే అర్థం వస్తుందన్నమాట. ఇక నవ్ అని, టుడే అని, ఇన్ ద మార్నింగ్ అని, ఇన్ ద ఆఫ్టర్నూన్ అని, ఇన్ ద ఈవినింగ్ అని కూడా మనము ప్రజెంట్ టెన్స్కు వాడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మనం ప్రజెంట్ టెన్స్ వాడాలి అన్నప్పుడు ఎండింగ్స్ ఇంపార్టెంట్ అన్నమాట. వస్తుంది, రాదు, వస్తుందా, రాదా, జరుగుతుంది, జరగదు, జరుగుతుందా, జరగదా, ఈ ఎండింగ్స్ పట్టుకొని మనం ప్రజెంట్ టెన్స్ను వాడాల్సి ఉంటుంది స్పీకింగ్కి అయితే. ఇక ఎగ్జామ్ కోసం అయితే ఈ వర్డ్స్ క్వశ్చన్స్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది, అందుకే మీకు పరిచయం చేశాను ఉదాహరణలతో సహా. మీరు ఏం చేయాలి, ఈ వర్డ్స్ను ఆల్రెడీ మీనింగ్స్ నేర్చుకున్నారు కాబట్టి మీ ఓన్గా మీరు సెంటెన్సెస్ తెలుగులో అనుకొని వాటికి ఈక్వల్గా ఇంగ్లీష్లో రాసే ప్రయత్నం చేయండి. మీరు చేసినప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు ఆన్సర్ తప్పకుండా ఇస్తాను. అంతేకాకుండా ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ను వాడాలి అంటే కాంప్రహెన్సివ్గా తెలుసుకుందాం. ఎలా అంటే యూనివర్సల్ ట్రూత్స్ చెప్పడానికి వాడతాము, జనరల్ ట్రూత్స్ చెప్పడానికి వాడతాం. యూనివర్సల్ ట్రూత్స్ అంటే ఏంది, ప్రపంచం మొత్తంలో కూడా ఇది సేమ్ ఉంటుందన్నమాట, అది నిజం, అది మారదు. ఎగ్జాంపుల్, ద స్కై ఈజ్ బ్లూ, హనీ ఈజ్ స్వీట్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ఇవి యూనివర్సల్ ట్రూత్స్, జనరల్ ట్రూత్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ పర్మనెంట్ యాక్షన్స్. ఆల్మోస్ట్ పర్మనెంట్ యాక్షన్స్ అంటే ఆ యాక్షన్ మారదు. ఐ యామ్ శ్రీనివాస్, నా పేరు, అది మారుతుందా, మారదు. హీ వర్క్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ, అతను ఫ్యాక్టరీలో పని చేస్తాడు, అది మారదు. షీ ఈజ్ ఎ టీచర్, ఆమె టీచరు, అది మారదు. అలా అనమాట. లైక్స్, డిస్లైక్స్, హ్యాబిట్స్, హాబీస్, లైవ్ యాక్షన్స్, హెడ్డింగ్స్, టైటిల్స్, ఎంక్వైరీస్, ఇవన్నీ కూడా ఇష్టము, అయిష్టము, అలవాటు. అలాగే మనం ఏదైనా ఒక పని జరిగేటప్పుడు ప్రత్యక్షంగా ఉన్నట్లయితే ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు జరిగినటువంటి వాటిని వర్ణించాలి అంటే మనము వాటిని లైవ్ యాక్షన్స్ అంటాము. వాటిని తెలియజేయడానికి కూడా ప్రజెంట్ టెన్స్ వాడతాం. కోహ్లీ రిసీవ్స్ ద బాల్, హిట్స్ ఇట్ అండ్ ఇట్ క్రాసెస్ ద బౌండరీ. కోహ్లీ బాల్ తీసుకున్నాడు, బ్యాట్తో కొట్టాడు, అది బౌండరీ లైన్ దాటి వెళ్ళిపోయింది. అక్కడ జరుగుతూ ఉండగా మనం చెప్తున్నాం కాబట్టి దాన్ని లైవ్ యాక్షన్ కిందకి తీసుకుంటాం అన్నమాట. అలాగే హెడ్డింగ్స్, ఇప్పుడు మన సింపుల్ ప్రజెంట్ టెన్స్ అన్నాం. ఒకవేళ సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క యూసేజెస్ అని చెప్పాలనుకోండి, ద యూసేజెస్ ఆఫ్ ప్రజెంట్ టెన్స్ అని చెప్తాం. ఇలా ఏదైనా ఒక టైటిల్ పెట్టాలన్నా బుక్ కానీ, స్టోరీకి కానీ, లేదా న్యూస్ పేపర్ హెడ్డింగ్స్ కానీ, ఇవన్నీ మనము ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలన్నమాట. అంతేకాకుండా ఏదైనా ఎంక్వైరీ చేయాలనుకోండి, ఒక షాప్కి వెళ్ళారు, ఒక పెన్ను కొనాలనుకుంటున్నారు, ఆ పెన్ను యొక్క ధర ఎంత అని మీరు అడగాలి. ఏమని అడుగుతారు, వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద పెన్, డూ యూ హ్యావ్ అనదర్ మోడల్ పెన్, ఇలా వస్తుందన్నమాట. లేదా ఆఫీస్కి వెళ్ళారు, ఒక అతని పేరు అడగాలి, అప్పుడు ఏమని అడుగుతారు, మే ఐ నో యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్. ఒకవేళ ట్రైన్ బయలుదేరేది ఎంక్వైరీ చేయాలనుకోండి, వెన్ డస్ ద ట్రైన్ డిపార్ట్, ఇలా ప్రజెంట్ టెన్స్లోనే చెప్తాం.
ఇక ఫిక్స్డ్ షెడ్యూల్ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్ అని ఇక్కడ అనుకున్నాం. ఫిక్స్డ్ షెడ్యూల్ యాక్షన్ అంటే ఇది నిజానికి భవిష్యత్తులో జరుగుతుంది, అది ఫిక్స్ అయిందనమాట, ఈ టైంలో జరుగుతుంది అని. దాన్ని ఫిక్స్డ్ టైం షెడ్యూల్ యాక్షన్ అని కానీ నియర్ ఫ్యూచర్ యాక్షన్ అని కానీ చెప్పవచ్చు. అవర్ సీఎం విజిట్స్ మహబూబాబాద్ ఆన్ సండే నెక్స్ట్. వచ్చే ఆదివారము సీఎం మన మహబూబాద్కు వస్తాడు, అది ఫిక్స్ అయిందనమాట. ఇక రిపీటెడ్ యాక్షన్ అంటే మళ్ళీ మళ్ళీ జరిగేటువంటి పనులు. షీ విజిట్స్ టెంపుల్ ఆన్ సాటర్డే. ఆమె సాటర్డే రోజున టెంపుల్ విజిట్ చేస్తుంది, అంటే ఎవ్రీ సాటర్డే అనే అర్థంలో చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ పాస్ట్ యాక్షన్స్ యాజ్ ఇట్ ఈజ్. ఇది ఏదైనా మహాభారతం కానీ రామాయణం కానీ ఏవైనా జరిగిపోయినటువంటి పనులను ఇప్పుడు ఉన్నవి ఉన్నట్లుగా అక్కడ ఎట్లయితే జరిగిందో యాజ్ ఇట్ ఈజ్గా మనం చెప్పాలి అనుకోండి, అప్పుడు దాన్ని ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఏదైనా అనౌన్స్మెంట్ కానీ లేకపోతే మనము ఏదైనా అతి త్వరలో న్యూస్ వస్తుంది అని చెప్పాలనుకోండి, ఎలా ప్రకటిస్తారు? ద న్యూస్ ఫాలోస్ అని ప్రకటిస్తారు. ఈ విధంగా ఈ యూసేజెస్ను, ఈ కీవర్డ్స్ను తీసుకొని మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇటు తెలుగులోను అటు ఇంగ్లీష్లోను ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా ప్రజెంట్ టెన్స్ మీద మీకు పట్టు వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక స్పోకెన్ ఇంగ్లీష్ కోసం అయితే ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ను ఎలా వాడుకోవాలనేది ఇంకాస్త లోతుగా తెలుసుకుందాము. అయితే మాట్లాడడానికి మనసులో చేసే ప్రాసెస్ అంతా ట్రాన్స్లేషన్ మెథడ్లో మన మైండ్కి వచ్చి నోటి ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ సెంటెన్సెస్ యొక్క ఎండింగ్స్ చాలా ఇంపార్టెంటు. ఇక్కడ చేస్తుంది, చేయదు, చేస్తుందా, చెయ్యదా, ఈ యొక్క ఎండింగ్స్ని బట్టే ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఆమె పని చేస్తుంది, షీ వర్క్స్. ఆమె పని చేయదు, నెగటివ్, షీ డజంట్ వర్క్. ఆమె పని చేస్తుందా, ఇంటరాగేటివ్, ప్రశ్నిస్తున్నాం, డస్ షీ వర్క్. ఆమె పని చేయదా, నెగటివ్ ఇంటరాగేటివ్, డజంట్ షీ వర్క్. ఇలా ఈ చేస్తుంది, చేయదు, చేస్తుందా, చేయదా అనేటువంటి ఈ ఎండింగ్సే ఇంపార్టెంట్. వాటిని బట్టే మన మైండ్ ఆలోచిస్తుంది. కాబట్టి మనము ప్రజెంట్ టెన్స్కి ఎండింగ్స్ పెట్టుకోవాలి. మీరేం చేయాలి, దీని మీద పట్టు రావాలి అంటే ఇక్కడ పని చేయడం అనేటువంటిది తీసుకున్నాం. మీరు వేరే ఇతర వెర్బ్స్ తీసుకోండి. ఇట్లా తీసుకొని రాసుకుంటూ ఒక 4-5 రాసిన తర్వాత కొంచెం పర్వాలేదని మనకు అనిపించినప్పుడు మీరు ఇలాంటి సెంటెన్సెస్ ఒక పేపర్ మీద తెలుగులో రాసి వాటికి ఇంగ్లీష్లో ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. లేదు అంటే కొన్ని వెర్బులు మీరే తీసుకొని మీకు మీరుగా స్వయంగా తెలుగులో అనుకుంటూ ఇంగ్లీష్లో చెప్పుకుంటూ వెళ్ళండి. ఆ విధంగా అయితే మీకు కొంచెం తర్ఫీదు వస్తుంది. ఆమె పని చేస్తుందా, చేయదా అంటే రెండు క్వశ్చన్స్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. ఇలా అయినట్లయితే ఫస్ట్ పాజిటివ్ క్వశ్చన్ ఇంతకుముందు ఏ విధంగానైతే అడిగామో ఆ విధంగా అడగాలి. తర్వాత ఆర్ అని రాసి నాట్ చెప్పినట్లయితే నెగిటివ్ క్వశ్చన్ కూడా వచ్చేసింది. ఆమె పని చేస్తుందా, చేయదా. డస్ షీ వర్క్ ఆర్ నాట్. అవును చేస్తుంది, ఎస్ షీ డస్. ఇక్కడ ఆమె కాబట్టి షీ రాసి క్వశ్చన్ చేయడానికి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏది తీసుకున్నామో అది పక్కన పెట్టేస్తే సరిపోతుంది. అవును చేస్తుంది, ఎస్ షీ డస్. లేదు చేయదు, నో షీ డజంట్ అని చెప్పాలి. ఆమె పని చేస్తుందా, డస్ షీ వర్క్. ఇది మామూలు క్వశ్చన్, ఎస్ ఆర్ నో క్వశ్చన్. అవును అని కానీ కాదు అని కానీ పై విధంగా ఆన్సర్ వస్తుంది. ఒకవేళ WH క్వశ్చన్స్ కనుక వచ్చినట్లయితే ఎలా వస్తుందో తెలుసుకుందాం. ఆమె పని చేస్తుందా, డస్ షీ వర్క్. ఆమె ఎప్పుడు పని చేస్తుంది, వెన్ డస్ షీ వర్క్. ఆమె ఎక్కడ పని చేస్తుంది, వేర్ డస్ షీ వర్క్. ఆమె ఎందుకు పని చేస్తుంది, వై డస్ షీ వర్క్. ఆమె ఎలా పని చేస్తుంది, హౌ డస్ షీ వర్క్. ఆమె ఎవరితో పని చేస్తుంది, విత్ హూమ్ డస్ షీ వర్క్. ఆమె ఎవరి కోసం పని చేస్తుంది, ఫర్ హూమ్ డస్ షీ వర్క్. ఆమె ఎంత తరచుగా పని చేస్తుంది, హౌ ఆఫెన్ డస్ షీ వర్క్. ఎంత తరచుగా అంటే రోజు చేస్తుందా, అప్పుడప్పుడు చేస్తుందా, వారం వారం చేస్తుందా అని అడగడానికి చేసే ప్రయత్నంగా ఇది అడుగుతాం. ఆమె ఎంతసేపు పని చేస్తుంది, హౌ లాంగ్ డస్ షీ వర్క్. ఎవరు పని చేస్తారు, హూ వర్క్స్. మరి ఇక్కడ హూ వర్క్స్ అంటున్నాం కానీ డూ డస్ రాలేదేంటి అని మీరు అడగవచ్చు. హూ అంటేనే సబ్జెక్ట్ రిలేటెడ్, అంటే హూ అనే క్వశ్చన్ వేస్తున్నామంటే సబ్జెక్ట్ లేదు అని అర్థం. మరి సబ్జెక్ట్ లేనప్పుడు డూ రావాలా, డస్ రావాలా అనేది కుదరదు కదా. అందుకని హూతో కనుక క్వశ్చన్ వేసినట్లయితే ప్రజెంట్ టెన్స్లో కానీ పాస్ట్ టెన్స్లో కానీ హెల్పింగ్ వెర్బ్ రాదు. అందుకే ఇక్కడ మీరు ఎవరు పని చేస్తారంటే హూ వర్క్ అని కానీ హూ వర్క్స్ అని కానీ చెప్పొచ్చు.
సింగులర్ నెంబర్ రిలేటెడ్గా అయితేనేమో హూ వర్క్స్ అని, ప్లూరల్ నెంబర్ రిలేటెడ్గా అయితే హూ వర్క్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏం చేశాము, ఈ ఆమె పని చేస్తుందా అనేటువంటి దీనికి క్వశ్చన్ ఫ్రేమ్ చేసి డస్ షీ వర్క్, ఈ క్వశ్చన్కు ఏం చేశాము, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా అనేటువంటి వర్డ్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్ వర్డ్స్ ఈ డస్కు ముందు పెట్టి చెప్పాం. మీరు కూడా ఏం చేయండి, ఇక్కడ వర్క్ అనే వెర్బ్ తీసుకున్నారు కదా, అది కాకుండా వేరే వెర్బ్ తీసుకొని ఇలానే చేయండి. ఇప్పుడు ఉదాహరణకు ఆమె పాడుతుందా అని ప్రాక్టీస్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది, డస్ షీ సింగ్, ఆమె ఎక్కడ పాడుతుంది, వేర్ డస్ షీ సింగ్, ఆమె ఎందుకు పాడుతుంది, వై డస్ షీ సింగ్, ఆమె ఎలా పాడుతుంది, హౌ డస్ షీ సింగ్, ఆమె ఎవరితో పాడుతుంది, విత్ హూమ్ డస్ షీ సింగ్, ఆమె ఎవరి కోసం పాడుతుంది, ఫర్ హూమ్ డస్ షీ సింగ్, ఆమె ఎంత తరచుగా పాడుతుంది, హౌ ఆఫెన్ డస్ షీ సింగ్, ఆమె ఎంతసేపు పాడుతుంది, హౌ లాంగ్ డస్ షీ సింగ్, ఎవరు పాడతారు, హూ సింగ్స్, హూ సింగ్. అంటే మనకు స్పీకింగ్ రావాలి అంటే స్పీకింగ్ కోసం కష్టపడాలి, ఎగ్జామ్స్లో మార్క్స్ రావాలి అంటే ఎగ్జామ్స్ కోసం కష్టపడాలి. అయితే మనం ఏం చేస్తున్నాము, స్పోకెన్ ఇంగ్లీష్కైనా అదే చేస్తున్నాము, ఎగ్జామ్స్కైనా అదే చేస్తున్నాము. ఏం చేయాలో తెలియని పరిస్థితులలో మనకు తెలిసింది చేసుకుంటూ పోతున్నాము, ఇదే కరెక్ట్ అని భావిస్తూ చేస్తూ పోతున్నాం. సో నాలాంటి ట్రైనర్ యొక్క సలహాలు తీసుకొని స్పీకింగ్కి అయితే ఎలా, ఎగ్జామ్స్కి అయితే ఎలా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ఎలా అనేటువంటి విషయాలు మీకు క్షుణ్ణంగా నేర్పానని నేను భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ను మొదటిసారిగా కనుక విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ను ఎన్నుకోండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ను ఎగ్జామ్స్ కోసము ఎలా వాడాలి అనేటువంటిది ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుంటాము. ఎగ్జామ్స్ అన్నప్పుడు స్కూల్ ఎగ్జామ్స్ అప్ టు 10th క్లాస్, కాలేజ్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ఆర్బి, బిఎస్ఆర్బి, ఎస్ఐ, డిఎస్సి, టెట్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా పర్వాలేదు, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ కనుక వచ్చినట్లయితే ఎలా ఆన్సర్ చేయాలనేది నేర్చుకుందాం. ఇక క్వశ్చన్స్ అడిగే విధానము, ఒక సెంటెన్స్ ఇస్తారు, ఒక బ్లాంక్ ఇస్తారు, బ్రాకెట్లో ఒక వెర్బ్ ఇస్తారు. ఈ సెంటెన్స్ మొత్తం చూసుకొని బ్రాకెట్లో ఇవ్వబడినటువంటి వెర్బ్ యొక్క ఖచ్చితమైనటువంటి రూపంతో ఈ బ్లాంకును ఫిల్ చేయాలి. ఇదే ఈ క్లాస్. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి సహాయంతో ఫస్ట్ ఈ సెంటెన్స్ను మనం చెక్ చేసుకోవాలి, కీవర్డ్స్ ఏమైనా ఉన్నాయా. కీవర్డ్స్ ఏదైనా ఉన్నది అంటే ఆ కీవర్డ్ ప్రకారం ఏ టెన్స్ రాయాలనేది తెలుసుకొని మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ కీవర్డ్ లేదనుకోండి, అది ప్రజెంట్ టెన్స్లో రాయాలి అని గుర్తు తెచ్చుకోవాలి. సరే, బ్రాకెట్లో ఏమి ఇచ్చారు, బి ఇచ్చారు. బ్రాకెట్లో బి ఇస్తే ఇక్కడ బీ ఫామ్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. మరి ఏ కీవర్డ్ లేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్, బీ ఫామ్ కాబట్టి ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వస్తుంది. రవి అంటే హీ రిలేటెడ్ కాబట్టి ఇక్కడ ఈజ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, అంతే. డాష్ యూ డాష్ నాట్ బి ఎ స్టూడెంట్, ఇది క్వశ్చను. కీవర్డ్ అనేది ఏం లేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్లో రాయాలి. బి ఇచ్చారు కాబట్టి బీ ఫామ్ రాయాలి. యామ్ ఈజార్లో ఒకటి వస్తుంది. నాట్ కూడా ఇచ్చారు కాబట్టి నాట్ను కూడా మనమే కరెక్ట్ ప్లేస్లో ప్లేస్ చేయాలి. ఇక్కడ 2 బ్లాంక్స్ ఉన్నాయి. ఒక బ్లాంక్ ఏమో బీ ఫాము, ఇంకొక బ్లాంక్ ఏమో నాట్ యాడ్ చేయడానికి అన్నమాట. ఇక్కడ యూ కాబట్టి ప్రజెంట్ టెన్స్ అనుకుంటున్నాం కాబట్టి ఆర్ వస్తుంది, ఇక్కడ నాట్ యాడ్ చేయాలి. ఒకవేళ 2 బ్లాంక్స్ ఇవ్వకుండా ఒకటే బ్లాంక్ ఇచ్చారు, నాటు బి కూడా ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఈ నాటును ఆర్ను వేరు చోట్ల కాకుండా ఒకే చోట రాసేటువంటి అవకాశం ఉంటుంది, ఆంట్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మదర్ డాష్ డాష్ నాట్ బి హియర్, దీంట్లో 2 బ్లాంక్స్ ఉన్నాయి, 2 వర్డ్స్ ఉన్నాయి బ్రాకెట్లో. ఏ కీవర్డ్ లేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్, బి ఇచ్చారు కాబట్టి బీ ఫామ్ రాయాలి. సో మదర్ అంటే షీ రిలేటెడ్ కాబట్టి ఇక్కడ ఈజ్ వస్తుంది, నాట్కు నాట్ యాడ్ చేస్తాం. ఒక 2 బ్లాంక్స్ ఇవ్వలేదు, ఒకే బ్లాంక్ ఇచ్చారు, అప్పుడు ఏం చేయాలి, ఈజ్ను నాట్ను షార్ట్ ఫామ్లో ఈజంట్ అని రాయాలి. డాష్ యూ రెస్పాన్సిబుల్ ఫర్ దట్
క్వశ్చన్ మార్క్ బ్రాకెట్లో బి ఇచ్చారు. దీంట్లో కూడా ఏ కీవర్డ్ లేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్లో రాయాలి. బి ఇచ్చారు కాబట్టి బీ ఫామ్ రాయాలి. ప్రజెంట్ టెన్స్ కాబట్టి యామ్ ఈజ్ ఆర్లో ఒకటి వస్తుంది. యూ కాబట్టి యూకు ఆర్ వస్తుంది కాబట్టి ఆర్ రాస్తున్నాము. తర్వాత దే డాష్ హ్యాస్ ఏ హౌస్ ఇన్ విలేజ్. ఇందులో ఏ కీవర్డ్ లేదు, ప్రజెంట్ టెన్స్లో రాయాలి. మరి బ్రాకెట్లు ఏమి ఇచ్చారు, హ్యాజ్ ఇచ్చారు. ఇందాక బి ఇస్తే బీ ఫామ్ రాసాము, ప్రజెంట్ టెన్స్లో యామ్ ఈజ్ ఆర్ కాబట్టి. ఇక్కడ హ్యాజ్ ఇచ్చారు కాబట్టి హ్యావ్ ఫామ్ రాయాలి. మరి ప్రజెంట్ టెన్స్లో వచ్చే హ్యావ్ ఫామ్స్ ఏంటి, హ్యాజ్ కానీ హ్యావ్ కానీ. ఇక్కడ దే కాబట్టి దేకు హ్యావ్ రాయాలి కాబట్టి ఆన్సర్ హ్యావ్ అవుతుంది. నెక్స్ట్ గోపి డాష్ హ్యావ్ సమ్ వర్క్. ఇందులో ఏ కీవర్డ్ లేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్ రాయాలి. బ్రాకెట్లో హ్యావ్ ఇచ్చారు కాబట్టి హ్యావ్ ఫామ్ రాయాలని గుర్తు తెచ్చుకోండి. గోపి అంటే హీ రిలేటెడ్ కాబట్టి ప్రజెంట్ టెన్స్లో హ్యావ్ ఫామ్ హీ రిలేటెడ్ హ్యాస్, అందుకే ఆన్సర్ హ్యాజ్ వస్తుంది. నెక్స్ట్ గీత అండ్ రీటా డాష్ హ్యాస్ నో జాబ్స్. ఇక్కడ కూడా ఏ కీవర్డ్ లేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్లో రాయాలి. బ్రాకెట్లో హ్యాజ్ ఇచ్చారు అంటే హ్యావ్ ఫామ్ రాయాలని గుర్తు తెచ్చుకోండి. గీత అండ్ రీత అంటున్నాం కాబట్టి ఇది ప్లూరల్ నెంబర్ అవుతుంది. ప్లూరల్ నెంబర్ అంటే దే రిలేటెడ్, అందుకే ఇక్కడ హ్యావ్ ఫాము హ్యావ్ వస్తుంది. డాష్ యూ సెన్స్ ఆర్ నాట్. ఇక్కడ బ్రాకెట్లో హ్యావ్ ఇచ్చారు అనుకుందాము. ఇక్కడ కూడా ఏ కీవర్డ్ లేదు, ఏ కీవర్డ్ లేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్ రాయాలి. బ్రాకెట్లో హ్యావ్ ఇచ్చాం కాబట్టి హ్యావ్ ఫామ్ రాయాలి. యూ వచ్చింది కాబట్టి యూ అనేటువంటిది హ్యావ్ తీసుకుంటుంది, అందుకే హ్యావ్ రాయాలి. రాజు డాష్ హ్యావ్ నాట్ ఎనీ డౌట్. ఇక్కడ కీవర్డ్ అనేది ఏమీ లేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్ రాయాలి. హ్యావ్ ఇచ్చాం కాబట్టి హ్యావ్ ఫామ్ రాయాలి. నాట్ ఇచ్చాం కాబట్టి దానికి తగిన విధంగా నాట్ కూడా రాయాల్సి ఉంటుంది. రాజు అంటే హీ రిలేటెడ్, హీ రిలేటెడ్కు హ్యాజ్ వస్తుంది. నాట్ కూడా ఇచ్చారు కాబట్టి దీని పక్కనే రాయాల్సి ఉంటుంది హ్యాజ్ నాట్. ఒకవేళ షార్ట్ ఫామ్లో రాయాల్సి వస్తే హ్యాజంట్ రాయొచ్చు అని గుర్తుపెట్టుకోండి. డాష్ దే డాష్ ఏ క్లాస్ నౌ. ఇక్కడ కీవర్డ్ ఉంది, నౌ అనేటువంటి కీవర్డ్, అది ప్రజెంట్ను సూచిస్తుంది. ఇక బ్రాకెట్లో హ్యావ్ ఇచ్చారు నాట్ ఇచ్చారు, అందుకే ఇక్కడ రెండు బ్లాంక్స్ ఉన్నాయి. అంటే ఒక బ్లాంక్లో హ్యావ్ ఫామ్ రాయాలి, ఒక బ్లాంక్లో నాట్ రాయాలి. ఇక దే కాబట్టి ప్రజెంట్ టెన్స్ అనుకుంటున్నాం కాబట్టి హ్యావ్ వస్తుంది, అందుకే హ్యావ్ రాసాము. ఇక్కడ నాట్ రాయాలి. నెక్స్ట్ షీ డాష్ డ్రింక్ కాఫీ ఇన్ ద మార్నింగ్. ఈ సెంటెన్స్లో ఇన్ ద మార్నింగ్ను కీవర్డ్గా తీసుకోవచ్చు. ఉదయం పూట జనరల్గా కాఫీ త్రాగడం అనేటువంటిది ఒక అలవాటుగా తీసుకోవచ్చు. అంటే హ్యాబిట్స్ను మనము ప్రజెంట్ టెన్స్లోనే రాయాలి. ఇన్ ద మార్నింగ్ అంటే ఎవ్రీ మార్నింగ్ అనేటువంటి సెన్స్లో కూడా తీసుకోవచ్చు. సో బేసింగ్ ఆన్ దిస్ వీ చూస్ టు ఆన్సర్ ఇట్ ప్రజెంట్ టెన్స్. మరి ప్రజెంట్ టెన్స్లో ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చింది డ్రింక్, అది V1, దానికి ఇంకొక V1 డ్రింక్స్. షీ కాబట్టి ఇక్కడ డ్రింక్స్ వస్తుంది. వీ డాష్ నాట్ పెయిడ్ టుడే. ఇక్కడ టుడే అనేది కీవర్డ్గా వస్తుంది, దాన్ని బేస్ చేసుకున్నట్లయితే ఇది ప్రజెంట్ టెన్స్. ఇక్కడ నాట్ ఇచ్చారు, పెయిడ్ ఇచ్చారు, అంటే నెగటివ్లో రాయాలని అర్థము. నాట్ యూజ్ చేయాలి అంటే ప్రజెంట్ టెన్స్లో డోంట్ కానీ డజంట్ కానీ వస్తుంది. ఇక్కడ వి ఇచ్చాము, వి అంటే డోంట్ వస్తుంది కాబట్టి డోంట్ రాయాలి, లేదా డు నాట్ అయినా రాయొచ్చు. నెక్స్ట్ పెయిడ్ ఇచ్చారు, మనకు V1 రావాలి. పెయిడ్ అంటే V2 కదా, దాన్ని V1 కింద చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్నట్లయితే పే అనేటువంటిది వస్తుంది. డాష్ యూ ఎవర్ డాష్ విజిట్ తిరుపతి. ఇది క్వశ్చన్, ఎవర్ అనేటువంటిది ఆధారము. ఇలా క్వశ్చన్ వచ్చి ఎవరు కనుక వచ్చినట్లయితే ఇది ప్రజెంట్ టెన్స్లో రాసే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో కూడా రాయొచ్చు. అంటే మీరు ఎప్పుడైనా తిరుపతి సందర్శిస్తారా అంటే ప్రజెంట్ టెన్స్ రాయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిరుపతి సందర్శించారా అంటే అది కంప్లీట్ కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్టా ప్రజెంట్ టెన్సా అనేది మనకు తెలియదు కాబట్టి ప్రజెంట్ టెన్స్ రాసిన ప్రజెంట్ పర్ఫెక్ట్ రాసిన రైటే అవుతుంది. అదే ఎగ్జామ్లో కనుక అయినట్లయితే డైరెక్ట్గా ఇలా బ్లాంక్ ఇస్తేనేమో రెండు ఆన్సర్స్లో ఏదైనా రాయొచ్చు. ఒకవేళ మల్టిపుల్ చాయిస్ కనుక ఉన్నట్లయితే రెండిట్లో ఒకటే ఉంటుంది. ఒకవేళ రెండు ఉన్నాయనుకోండి ఇంకొక ఆప్షన్ కింద బోత్ ద ఆన్సర్స్ అని కూడా ఇస్తారు.
అందుకే మనం ఏం చేయాలి, దీనికి ఉన్నటువంటి పాసిబిలిటీస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆప్షన్ ఇవ్వకపోతేనేమో మనమే ఆప్షన్ తీసుకోవచ్చు. ఏవైనా ఆప్షన్స్ ఇస్తే ఆప్షన్స్ అన్నింటినీ చూసుకొని జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఇక్కడ మనం ప్రజెంట్ టెన్స్ కనుక అనుకున్నట్లయితే మరి ఇది క్వశ్చన్ కాబట్టి డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 అనే స్ట్రక్చర్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. ఇక్కడ యూ ఉంది కాబట్టి డూ వస్తుంది, ఇక్కడ V1 రాయాలి, ఆల్రెడీ V1 ఇచ్చారు కాబట్టి విజిట్ అని వస్తుంది. జ్యోతి నెవర్ డాష్ టాకింగ్ బ్యాక్ విత్ మీ. ఇక్కడ నెవర్ అనేటువంటిది ఆధారం ఉంది. ఈ ఆధారాన్ని చూసుకొని ఇది ప్రజెంట్ టెన్స్లో రాయాలని మనం డిసైడ్ చేయొచ్చు. ఇక్కడ టాకింగ్ ఉంది, మనకు ప్రజెంట్ టెన్స్ అనుకుంటున్నాం కాబట్టి V1 రావాలి, అందులో ఇంగు తీసేస్తే టాక్ అని వస్తుంది. మనకు ఇంకొక V1 ఏంది, టాక్ లేదా టాక్స్ రెండు వస్తాయి అన్నమాట. ఇక్కడ జ్యోతి అంటే షీ రిలేటెడ్ కాబట్టి మనకు రెండవది రావాలి, అందుకే దీని ఆన్సర్ టాక్స్. దే డాష్ వర్క్డ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. ఇక్కడ ఏ కీవర్డ్ కూడా లేదు, కాకపోతే వర్క్ అని కానీ ఇన్ ఏ ఫ్యాక్టరీ అనేటువంటిది కానీ పని చేయడం కాబట్టి అది రిపీటెడ్గా జరిగే అవకాశం ఉంటుంది, అందుకే అది ప్రజెంట్ టెన్స్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ వర్క్డ్ అని ఇచ్చారు, దాన్ని V1 కింద చేంజ్ చేస్తే వర్క్ అని వస్తుంది. ఇంకొక V1 వర్క్స్, వర్క్ వర్క్స్. దే కాబట్టి ఇక్కడ డూ రూపం రావాలి, అందుకే దే వర్క్ అని రాయాలి. షీ డాష్ గోస్ టు చర్చ్ ఆన్ సండేస్. ఆన్ సండేస్ ఒక సండే కాదు, రిపీటెడ్గా జరిగింది అనడానికి సండేస్ అనేది తీసుకుంటే అది కీవర్డ్ అవుతుంది. రిపీటెడ్గా జరిగింది అంటే అది ప్రజెంట్ టెన్స్లో రాయాలి. ప్రజెంట్ టెన్స్ అంటే గోస్ లేదా గో అని వస్తుంది. ఇక్కడ షీ కాబట్టి గోస్ సరిపోతుంది, అందుకే దీని ఆన్సర్ గోస్ అవుతుంది. నెక్స్ట్ డాష్ హీ డాష్ ప్లే నాట్ గేమ్స్ ఎవ్రీడే. ఎవ్రీడే అనేది ఇక్కడ కీవర్డ్ కింద తీసుకోవాలి, అది ప్రజెంట్ టెన్స్ను సూచిస్తుంది. బ్రాకెట్లో ప్లే ఇచ్చారు, నాట్ ఇచ్చారు. ప్లే అనేది V1, నాట్ కూడా ఇచ్చారు. ఇక్కడ రెండు బ్లాంక్స్ ఉన్నాయి. ఇలా రెండు బ్లాంక్లు ఉంటే క్వశ్చన్ కాబట్టి ఒక బ్లాంక్లోనేమో డూ ఫామ్ వస్తుంది, ఇంకొక బ్లాంక్లోనేమో V1 వస్తుంది. మరి నాట్ కూడా ఇచ్చారు కదా, నాట్ కూడా ఇచ్చారు కాబట్టి అది ఫోర్త్ టైప్ అవుతుంది. ఫోర్త్ టైప్ అంటే డోంట్ ఆర్ డజంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. ఇక్కడ హీ ఉంది కాబట్టి హీకు డజ్ వస్తుంది, నాట్ కూడా యాడ్ చేయాలి కాబట్టి మనము ఇక్కడ డజంట్ తీసుకోవాలి. డజంట్ హీ ప్లే. లేదా నేను డజంట్ను ఒకే చోట రాయను అని అనుకున్నప్పుడు ఇలా కూడా రాయొచ్చు. ఎట్లా, డజ్ ఇక్కడ రాసేసి ఇక్కడ నాట్ ప్లే రాయొచ్చు. ఇది కూడా ఛాయిస్ ఉందన్నమాట, రెండిట్లో ఏది రాసినా పర్వాలేదు. ద నైబర్స్ నాట్ ఇన్వైట్ అస్ ఫర్ ఫంక్షన్స్. ఇందులో కీవర్డ్ లేదు, కీవర్డ్ లేకుండా ప్రజెంట్ టెన్స్ రాయాలి. V1 ఇన్వైట్ V1 ఉంది, నాట్ కూడా ఉంది కాబట్టి అది మనం రాయాలి. ఇక్కడ నాట్ రాయాలి అంటే డోంట్ లేదా డజంట్ వస్తుంది. ద నైబర్స్ అంటే దే రిలేటెడ్ కాబట్టి ఇక్కడ డు నాట్ కానీ డోంట్ కానీ వస్తుంది, ఏది రాసినా పర్వాలేదు. నెక్స్ట్ V1 ఇన్వైట్. నెక్స్ట్ డాష్ హీ డాష్ టేక్ లంచ్ అట్ 1 PM. టేకింగ్ లంచ్ అనేది రిపీటెడ్ యాక్షన్ సూచిస్తుంది. ఎట్ 1 PM అనేది రెగ్యులర్గా ఇవాళ 1 PM ఉంది, నిన్న 1 PM ఉంది, రేపు కూడా 1 PM ఉంటుంది. దీన్ని బట్టి ఇది ప్రజెంట్ టెన్స్లో రాయాలి అని గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ బ్రాకెట్లో టేక్ ఇచ్చారు, రెండు బ్లాంక్స్ ఇచ్చారు. ఒక బ్లాంక్ ఏమో డూ ఫాము, ఒక బ్లాంక్ ఏమో V1 రాయాలి. హీ కాబట్టి క్వశ్చన్లో అడగడానికి డూ ఫామ్ కింద డజ్ వస్తుంది, హీ ఉంది కాబట్టి V1. టేక్ అనేది టేక్, అలాగే అది V1 అది రాసేస్తాం. హిజ్ వైఫ్ సమ్ టైమ్స్ డాష్ టోల్డ్ లైస్. ఇక్కడ సమ్ టైమ్స్ అనేటువంటిది కీవర్డ్, అందుకే ఇది ప్రజెంట్ టెన్స్లో రాయాలని గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ టోల్డ్ ఉంది, మనకు V1 తెచ్చుకున్నట్టయితే టెల్ వస్తుంది, ఇంకొకటి టెల్స్. హిజ్ వైఫ్ కాబట్టి షీ రిలేటెడ్, అందుకే మనము డూ ఫామ్ కాకుండా డజ్ ఫామ్ రాయాలి, టెల్స్ వస్తుంది. హర్ సన్ డాష్ కాలింగ్ హర్ వన్స్ ఏ వీక్. వన్స్ ఏ వీక్ అనేది కీవర్డ్, అది చూసుకునేది ప్రజెంట్ టెన్స్లో రాయాలని గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ కాలింగ్ ఉంది, అది V1 కింద తెచ్చుకుంటే కాలు లేదా కాల్స్ వస్తుంది. హర్ సన్ అని అంటున్నాం కాబట్టి హీ రిలేటెడ్ కాబట్టి డస్ ఫామ్ V1లో పెట్టుకోవాల్సి ఉంటుంది, అందుకే కాల్స్ అని రాయాలి. హర్ సన్ కాల్స్ హర్ వన్స్ ఏ వీక్.
ద బేబీ సెల్డమ్ డాష్ ఓపెన్ హర్ మౌత్. ఇక్కడ సెల్డమ్ అనేది కీవర్డ్. ఇది చూసుకొని ఇది ప్రజెంట్ టెన్స్లో రాయాలని గుర్తు తెచ్చుకోవాలి. ఓపెన్ అనేది ఆల్రెడీ V1. ఇంకొకటి కూడా ఉంటుంది ఓపెన్స్. ద బేబీ కాబట్టి బేబీ అంటే హీ రిలేటెడ్ కానీ షీ రిలేటెడ్ ఏదైనా కావచ్చు. జనరల్గా బేబీ అంటే మనము షీ రిలేటెడ్గానే తీసుకుంటాం. ఒకవేళ జెండర్ అనుకోండి మేల్ బేబీ, లేడీ అనుకోండి ఫిమేల్ బేబీ అంటాం. అలాంటిది ఏం లేదు కాబట్టి జనరల్గా ఇది షీ రిలేటెడ్ అవుతుంది. షీ రిలేటెడ్ అయినా హీ రిలేటెడ్ ఒకటే కాబట్టి ఓపెన్ ఆల్రెడీ V1, షీ రిలేటెడ్ కాబట్టి దానికి ఓపెన్స్ డస్ ఫార్మ్ ఆఫ్ ది V1 పెట్టుకోవాలి. ఇలా ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. ఇంకా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఇప్పటి వరకు మనం సింగిల్గా యూజ్ చేయడమే నేర్చుకున్నాము. వీటిని కాంబినేషన్స్తో కూడా యూజ్ చేయవచ్చు. కాంబినేషన్స్ అంటే రెండు ప్రజెంట్ టెన్స్లో కానీ ఒకటి ప్రజెంట్ టెన్స్ ఒక ఫ్యూచర్ టెన్స్లో కానీ యూజ్ చేసి చెప్పవచ్చు. మనము తీసుకునేటువంటి స్టేట్మెంట్ రెండు భాగాలుగా ఉండి రెండు ప్రజెంట్ టెన్స్ కనుక రావాల్సి వస్తే అది జనరల్ స్టేట్మెంట్గా ఉంటుంది. ఒకవేళ ఒకటి ప్రజెంట్ టెన్స్ ఒకటి ఫ్యూచర్ టెన్స్ రాయాల్సి వస్తే 2 యాక్షన్స్ వన్ ఆఫ్టర్ వన్ వస్తుంది. అందులో ఫస్ట్ యాక్షన్ ఏమో ప్రజెంట్ టెన్స్లో రాయాలి, సెకండ్ యాక్షన్ ఏమో ఫ్యూచర్ టెన్స్లో రాయాలి. ఈ రెండు ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ గెట్ అనేటువంటి V1 ఇచ్చారు. ఇక్కడ ఇట్ ఇచ్చి బ్రాకెట్లో స్టాప్ అని ఇచ్చారు. డోంట్ గెట్ ఆఫ్ ద ట్రైన్ టిల్ ఇట్ డాష్. ఈ సెంటెన్స్ గమనించినట్లయితే ఇది అందరికీ పనికొచ్చే విధంగా ఒక జనరల్ స్టేట్మెంట్గా ఉంటుంది. ట్రైన్ ఆగే వరకు దిగకు అని అర్థం. అది జనరల్ స్టేట్మెంట్ కింద ఉంది కాబట్టి రెండు ప్రజెంట్ టెన్స్లో రాయాలి. ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది కూడా ప్రజెంట్ టెన్స్. V1 స్టాప్ అది V1, దానికి ఇంకొక V1 స్టాప్స్. ఇటు కాబట్టి ఇటుకు స్టాప్స్ వస్తుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. వీ షల్ స్టార్ట్ ఆల్రెడీ ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ ఇచ్చారు. యాజ్ సూన్ యాజ్ అనేది కంజంక్షను కంబైన్ చేయడానికి వచ్చింది. ఇక్కడ టిల్ అనేది కంజంక్షన్ కంబైన్ చేయడానికి వచ్చింది. టిల్కు ముందు ఒక సెంటెన్స్, టిల్ తర్వాత ఒక సెంటెన్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆల్రెడీ ఇది ప్రజెంట్ కాబట్టి ఇది ప్రజెంట్ రావాలా ఫ్యూచర్ రావాలా అనే టెస్ట్ కోసము ఇది జనరల్ స్టేట్మెంటా లేదా వన్ ఆఫ్టర్ వన్ జరుగుద్దా అని చెక్ చేసాము. ఇక్కడ ఆల్రెడీ ఇది ఫ్యూచర్లో ఉంది కాబట్టి అల్టిమేట్గా ఇది ప్రజెంట్లోనే ఉండాలి, ఎందుకంటే రెండు ఫ్యూచర్లు రావు. ఇక బి ఇచ్చారు, బి ఇస్తే బీ ఫామ్ రాయాలి. ప్రజెంట్ టెన్స్ బీ ఫామ్, యామ్ ఈజ్ ఆర్ టీచర్ కాబట్టి ఈజ్ వస్తుంది. ఇక మనము స్పోకెన్ ఇంగ్లీష్ కూడా చూసినట్లయితే వీ షల్ స్టార్ట్ మేము బయలుదేరుతాము. ఎప్పుడు? యాజ్ సూన్ యాజ్ ద టీచర్ ఈజ్ రెడీ. టీచర్ గారు రెడీ అయిన వెంటనే. అంటే ఈ రెండు పనులు జరగలేదు. ఇది జరగాలంటే ముందు ఇది జరగాలి. అంటే టీచర్ గారు ఫస్ట్ రెడీ కావాలి, తర్వాత అందరూ కలిసి బయలుదేరుతారు. అందుకే ఇది మొదటిసారి జరిగే పని కాబట్టి ప్రజెంట్ టెన్స్, ఇది రెండవసారి జరిగేది కాబట్టి ఫ్యూచర్ టెన్స్లో పెట్టాము. అలా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్, కొంచెం స్పెషల్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇంగ్లీష్ డాష్ స్పీక్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇక్కడ ఏ కీవర్డ్ లేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్. స్పీక్ కాబట్టి V1, మనం కూడా బ్లాంక్లో V1 రాయాలి అని ఇప్పటిదాకా చెప్పుకున్నాం. కానీ ఇంతకుముందు ఎగ్జాంపుల్స్కు దీనికి తేడా ఏంటి అంటే ఇక్కడ వచ్చినటువంటి సబ్జెక్టు పర్సన్ కాదు. అంటే ఇంగ్లీష్ అనేది స్పీక్ అనే పని చేయదు, గేమ్స్ అనేది ప్లే అనే పని చేయదు. అంటే సబ్జెక్ట్ దగ్గర డూయర్ రాలేదు. అంటే ఇక్కడ డూయర్ కనుక వస్తే ఇప్పటిదాకా చెప్పుకున్న విధానంలో చేస్తే ఆన్సర్ సరిపోతుంది. ఇక్కడ ఎప్పుడైతే డూయర్ రాలేదో ఇది ఇంకొక రకంగా చేయాలి, అదే ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి వీడియో నేను ఆల్రెడీ చేశాను, ప్యాసివ్ వాయిస్కి సంబంధించి, ఒకసారి దాన్ని చూడండి. మరి ఏంటి అంటే గుర్తుపట్టేది ఇది ఒకటి, ఏ కీవర్డ్ లేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్ ఫస్ట్ పాయింట్. సబ్జెక్ట్ దగ్గర డూయర్ రాలేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్. మరి ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3. బీ ఫామ్ అనేది మనము ఏ టెన్స్ అయితే అనుకుంటున్నామో టెన్స్ని బట్టి పెట్టుకోవాలి. ఇది ప్రజెంట్ టెన్స్ అనుకుంటున్నాం కాబట్టి యామ్ ఈజ్ ఆర్లో ఒకటి వస్తుంది, ఇంగ్లీష్ కాబట్టి ఈజ్ వస్తుంది. నెక్స్ట్ V3 అనుకుంటున్నాం కాబట్టి స్పీక్కి V3 స్పోకెన్, ఈజ్ స్పోకెన్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గేమ్స్, ఇందులో కూడా ఇన్ ద ఈవినింగ్స్ అనేటువంటిది కీవర్డ్. మనకు ఈవినింగ్స్ అనే దాంట్లోనే అది రిపీటెడ్గా జరిగిందని సూచిస్తుంది. సో ఇది ప్రజెంట్ టెన్స్లో రాయాలి. సబ్జెక్ట్ దగ్గర డూయరు కాదు కాబట్టి ప్యాసివ్ వాయిస్ రాయాలి. ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3. ప్రజెంట్ టెన్స్ అనుకుంటున్నాం కాబట్టి గేమ్స్ ప్లూరల్ నెంబర్ కాబట్టి ఆర్ వస్తుంది. నెక్స్ట్ V3, ప్లేకి V3 ప్లేడ్. సో ఈ విధంగా మనము
ప్రజెంట్ టెన్స్ను ఏ ఏ సందర్భాలలో వాడడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. వీటిని కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఒకసారికి మైండ్కి ఎక్కకపోతే వీడియోని మళ్ళీ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, I welcome back to my class. In the previous class, we have learned all about simple present tense. Now we are going to learn something about simple past tense. ఫ్రెండ్స్, ఇంతకుముందు ప్రజెంట్ టెన్స్ పూర్తిగా నేర్చుకున్నాము. ఇప్పుడు సింపుల్ పాస్ట్ గురించి నేర్చుకుందాము. దీని స్ట్రక్చర్స్ వచ్చేసి ఎఫర్మేటివ్ అయితే సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంటుంది. నెగటివ్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ డిడిన్ ప్లస్ V1 వస్తుంది. అయితే మనం ప్రజెంట్ టెన్స్లో అయితే ఇక్కడ డోంట్ డజంట్ రాసాము. ఇక్కడ డిడింట్ రాయాలి. డిడింట్నే డిడ్ నాట్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ V1 వస్తుంది. అదే ఇంటరాగేటివ్ అయితే డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 వస్తుంది. నెగటివ్ ఇంటరాగేటివ్ అయితే డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ V1 కానీ, నాట్ డిడ్ ఒక చోట కనుక వచ్చినట్లయితే డిడిన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 కానీ వస్తుంది. ఇది స్పీకింగ్లో యూస్ చేస్తాము. మరి మీకు డౌట్ వస్తుంది, ఇక్కడ V2 రాశారు పాస్ట్ టెన్స్ కాబట్టి ఇది ఓకే, మరి ఇక్కడ అన్ని V1లే వచ్చాయి కదా అని మీకు ఒక డౌట్ వస్తుంది. అయితే ఈ V1 మళ్ళీ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది అన్నిట్లో కూడా డూ ఫామే, అంటే రెండవది డస్ ఫామ్ కదా, అది రాదిగా. అయితే ఇలా ఎందుకు వచ్చింది అంటే మనము ఈ యొక్క ఫామ్లా కనుక గుర్తుపెట్టుకుంటే మీకు కన్ఫ్యూజన్ అనేటువంటిది రాదు. ఎందుకంటే డిడ్ కనుక వచ్చినట్లయితే అది ఆల్రెడీ పాస్ట్ టెన్స్లోనే ఉంది. ఆల్రెడీ పాస్ట్ టెన్స్లో ఉంటే దాని పక్కన వచ్చేటువంటిది ప్రజెంట్ టెన్స్లోనే రావాలి. అందుకే డిడ్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు V2 అనమాట. అందుకే ఇక్కడ డిడ్ ఉంది, V1 ఉంది కాబట్టి V2తో సమానం అయిపోతుంది. ఇక్కడ డిడ్ ఉంది, V1 ఉంది, ఇక్కడ V2తో సమానం అయిపోతుంది. ఇక్కడ డిడ్ ఉంది, V1 ఉంది కాబట్టి V2తో సమానం అయిపోతుంది. ఇక్కడ డిడ్ ఉంది, ఇక్కడ V1 ఉంది కాబట్టి V2తో సమానం అవుతుంది. సో డిడ్ ఉన్న కారణంగా పక్కన V1 రాయాలి తప్ప V2 కాదు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరి డిడ్ లేదు కదా, లేదు కాబట్టి V2 రాసాం. ఒకవేళ ఇక్కడ కూడా డిడ్ పెట్టి V1 రాయొచ్చు కదా, మరి ఇక్కడ ఎందుకు V2 రాశారు అంటే అలా కూడా రాయొచ్చు. కాకపోతే దీని అర్థము దాని అర్థము వేరుగా ఉంటుంది. ఎవరైనా మాట్లాడేటప్పుడు నేను బల్లగుద్ది చెప్తున్నాను అంటారు కదా, ఆ సందర్భంగా ఇక్కడ V2 బదులుగా డిడ్ ప్లస్ V1 ఉపయోగించి చెప్పొచ్చు. ఓకే, ఇక ఈ టెన్స్కి సంబంధించి మనం కీవర్డ్స్ తీసుకున్నట్లయితే ఎస్టర్డే నిన్న, ద డే బిఫోర్ ఎస్టర్డే మొన్న, అవతలి మొన్న అనాలనుకోండి ద డే బిఫోర్ ఎస్టర్డే అని చెప్పొచ్చు. ఇక్కడ LAST లాస్ట్ తీసుకున్నట్లయితే గత అనే అర్థం వస్తుంది. లాస్ట్ వీక్, గత వారం, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇలా లాస్ట్తో మొదలయ్యేటువంటి ఏ కీవర్డ్ అయినా పాస్ట్ టెన్స్ను సూచిస్తుంది. ది అదర్ డే ఆ రోజున అంటే గతంలో ఎప్పుడో ఒకప్పుడు అన్నట్టు. వన్స్ ఒకానొకప్పుడు లేదా ఒకప్పుడు. దెన్ అప్పుడు లేదా అప్పటి. ఎగో అంటే క్రితం, ఎ ఫ్యూ మినిట్స్ ఎగో కొద్ది నిమిషాల క్రితం. ఏ వీక్ ఎగో వారం క్రితం. లాంగ్ ఎగో ఎప్పుడో వెనకట. ఇలా ఎగో అనేటువంటిది వస్తే అది కూడా పాస్ట్ టెన్స్ను సూచిస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే అతను నిన్న వచ్చాడు, హీ కేమ్ ఎస్టర్డే, ఎస్టర్డే లాస్ట్కి వస్తుంది. అలా కాకుండా అతను నిన్ననే వచ్చాడు అని చెప్పాలనుకోండి, అంటే ఏం చేస్తున్నాము, నిన్న అనేటువంటి టైంను ఫోకస్ చేస్తున్నాం. అలా చెప్పాల్సి వస్తే అది సెంటెన్స్ యొక్క బిగినింగ్లో చెప్పవచ్చు. ఎస్టర్డే హీ కేమ్ అని చెప్పవచ్చు. మొన్న వారు హైదరాబాద్ వెళ్ళారు, దే వెంట్ టు హైదరాబాద్ ద డే బిఫోర్ ఎస్టర్డే. పోయిన వారము డాక్టరు సందర్శించలేదు, ద డాక్టర్ డిడింట్ విజిట్ లాస్ట్ వీక్. ఆ రోజున మీరు కలుసుకున్నారా, డిడ్ యూ మీట్ ది అదర్ డే. ఒకప్పుడు ఆయన డిగ్రీ చదివాడు, హీ స్టడీడ్ డిగ్రీ వన్స్ హీ స్టడీడ్ డిగ్రీ. అప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉండెను, హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ దెన్. ఒకప్పుడు అతను మా గురువుగా ఉండెను, హీ వాజ్ మై గురు దెన్. వారం క్రితం నేను లాడ్జ్లో ఉన్నాను, ఐ వాజ్ ఇన్ ద లాడ్జ్ ఏ వీక్ ఎగో. ఈ విధంగా సెంటెన్సెస్ను కీవర్డ్ సహాయంతో మనము వాడుకోవచ్చు. ఇక సింపుల్ పాస్ట్ టెన్స్ను స్పోకెన్ ఇంగ్లీష్కి ఎలా వాడుకోవచ్చో మనం చూద్దాం. వారు అడిగారు, ఈ అడిగారు అంటే ఇది కంప్లీట్ అయినట్టుగా మనకు తెలియజేస్తుంది. వారు అడగలేదు, ఇది కూడా కంప్లీట్ అయినట్టుగా తెలియజేస్తుంది. వాళ్ళు అడిగారా, ఇది కూడా కంప్లీట్ అయినట్టుగా తెలియజేస్తుంది. వాళ్ళు అడగలేదా, ఇది కూడా కంప్లీట్ అయినట్టుగా తెలియజేస్తుంది. అడిగారు ఎఫర్మేటివ్,
అడగలేదు నెగటివ్, అడిగారా ఇంటరాగేటివ్, అడగలేదా నెగటివ్ ఇంటరాగేటివ్. వారు అడిగారు దే ఆస్క్డ్, వారు అడగలేదు దే డిడింట్ ఆస్క్, వారు అడిగారా డిడ్ దే ఆస్క్, వారు అడగలేదా డిడింట్ దే ఆస్క్. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి సబ్జెక్ట్ ప్లస్ V2, సబ్జెక్ట్ ప్లస్ డిడింట్ ప్లస్ V1, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1, డిడింట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 అనేటువంటి టెన్స్ తీసుకొని చేశాం కదా, అలా చేయాలన్నమాట. వారు అడిగారా లేదా, పాజిటివ్ నెగిటివ్ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. డిడ్ దే ఆస్క్ ఆర్ నాట్, అవును అడిగారు, ఎస్ దే డిడ్, లేదు అడగలేదు, నో దే డిడింట్. వారు అడిగారా, డిడ్ దే ఆస్క్, వారు ఎప్పుడు అడిగారు, వెన్ డిడ్ దే ఆస్క్, వారు ఎందుకు అడిగారు, వై డిడ్ దే ఆస్క్, వారు ఎక్కడ అడిగారు, వేర్ డిడ్ దే ఆస్క్, వారు ఏమి అడిగారు, వాట్ డిడ్ దే ఆస్క్, వారు ఎలా అడిగారు, హౌ డిడ్ దే ఆస్క్, వారు ఎంత తరచుగా అడిగారు, హౌ ఆఫెన్ డిడ్ దే ఆస్క్, వారు ఎవరి కోసం అడిగారు, ఫర్ హూమ్ డిడ్ దే ఆస్క్, వారు ఎంత అడిగారు, హౌ మచ్ డిడ్ దే ఆస్క్, వారు ఎన్ని అడిగారు, హౌ మెనీ డిడ్ దే ఆస్క్, ఎవరు అడిగారు అనాలనుకోండి, హూ ఆస్క్డ్ అని మనం ఇలా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంగ్లీషు తెలుగు 2 పట్టు సాధించాలి అంటే ఈ పాస్ట్ టెన్స్ని కూడా ప్రజెంట్ టెన్స్తో సమానంగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే నేను సింగ్ అనేటువంటి వెర్బ్తో ప్రాక్టీస్ చేసి మీకు వినిపిస్తాను. సింగ్, శాంగ్, సంగ్ 3 ఫామ్స్ వస్తాయి. ఇది V1, ఇది V2 అనమాట. ఇక మనం ఆ 4 స్ట్రక్చర్స్ తీసుకొని ఈ సింగ్ అనేటువంటి వెర్బ్ను ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంగ్లీష్లో 7 సబ్జెక్ట్స్తో చేస్తున్నాను. 7 4 28. I sang, I didn't sing, did I sing, didn't I sing. We sang, we didn't sing, did we sing, didn't we sing. You sang, you didn't sing, did you sing, didn't you sing. He sang, he didn't sing, did he sing, didn't he sing. She sang, she didn't sing, did she sing, didn't she sing. It sang, it didn't sing, did it sing, didn't it sing. They sang, they didn't sing, did they sing, didn't they sing. ఇలా చెప్పాలి. ఇంగ్లీష్ అయిపోయినాక తెలుగు. నేను పాడాను, నేను పాడలేదు, నేను పాడానా, నేను పాడలేదా. మేము పాడాము, మేము పాడలేదు, మేము పాడామా, మేము పాడలేదా. నువ్వు పాడావు, నువ్వు పాడలేదు, నువ్వు పాడావా, నువ్వు పాడలేదా. అతను పాడినాడు, అతను పాడలేదు, అతను పాడినాడా, అతను పాడలేదా. ఆమె పాడింది, ఆమె పాడలేదు, ఆమె పాడిందా, ఆమె పాడలేదా. అది పాడింది, అది పాడలేదు, అది పాడిందా, అది పాడలేదా. వారు పాడారు, వారు పాడలేదు, వారు పాడారా, వారు పాడలేదా. ఇలా తెలుగు. ఇలా ఇంగ్లీష్ అయిపోయింది, తెలుగు అయిపోయింది, 2 పర్ఫెక్షన్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, మీరు ఒకటి తెలుగు చెప్పుకుంటూ ఇంకోటి ఇంగ్లీష్లో చెప్పుకుంటూ వెళ్ళాలి. నేను పాడాను, ఐ శాంగ్. నేను పాడలేదు, ఐ డిడింట్ సింగ్. నేను పాడాను, డిడ్ ఐ సింగ్. నేను పాడలేదు, డిడింట్ ఐ సింగ్. మేము పాడాము, వీ శాంగ్. మేము పాడలేదు, వీ డిడింట్ సింగ్. మేము పాడామా, డిడ్ వీ సింగ్. మేము పాడలేదు, డిడింట్ వీ సింగ్. ఇలా మనము యాక్యురేట్గా చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి, స్పీడ్గా చెప్పాలి. స్పీడ్గా చెప్పినప్పుడు చెప్పినటువంటి మన సెంటెన్సెస్ విన్నటువంటి వ్యక్తికి అది క్లారిటీగా వినపడాలి, స్పష్టంగా అర్థం చేసుకునే స్పష్టతతో మనం చెప్పాలి. ఆ స్పష్టత లోపించకుండా ఎన్ని వెర్బ్స్ వీలైతే అన్ని వెర్బ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. దాని ద్వారా మీకు తెలుగు మీద, ఇంగ్లీష్ మీద స్పీకింగ్కు కావలసినటువంటి పట్టు వస్తుంది. వొకాబులరీని పెంచుకోవాలి కాబట్టి వెర్బ్స్ కూడా మీకు వస్తాయి. ఇక ఎగ్జామ్స్కి అయితే క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, వాటికి ఆన్సర్స్ ఎలా చేయాలి అనేటువంటిది తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క యూసేజెస్ చెప్పుకుందాం. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింపుల్ పాస్ట్ అనగానే దిస్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ కంప్లీటెడ్ యాక్షన్స్, పూర్తి అయినటువంటి పనులను తెలియజేయడానికి వాడతాం. అయితే కీవర్డ్స్ మనం ఇంతకుముందు ఏవైతే చెప్పుకున్నామో ఆ కీవర్డ్స్ ఖచ్చితంగా వస్తాయి. అవి రాకుండా సాధారణంగా సింపుల్ పాస్ట్ టెన్స్ అనేటువంటిది యూజ్ చేయము. అయితే ఒక జాగ్రత్త కూడా తీసుకోవాలి. ఏంటి అంటే ఒక పని కంప్లీట్ అయ్యి పాతబడిపోయింది, ప్రజెంట్తో ఎలాంటి సంబంధం లేదు అనుకున్నప్పుడు పాస్ట్ టెన్స్ రాయాలి. ఇంకొకటి కంప్లీటెడ్ యాక్షన్ విత్ డెఫినెట్ టైం. డెఫినెట్ టైం అంటే ఖచ్చితంగా టైం ఇంత అని మనం చెప్పగలగాలి. ఎస్టర్డే అన్నామనుకోండి, బిఫోర్ 1 డే. లాస్ట్ వీక్ అన్నామనుకోండి, లాస్ట్ 7 days. ఏ ఫ్యూ మినిట్స్ ఎగో అన్నామనుకోండి, ఏ ఫ్యూ మినిట్స్ అనేటువంటి ఖచ్చితమైనటువంటి టైంను కానీ, లేదా దెన్ అని, వన్స్ అని, ఎలా పాతబడిపోయినవి అనేటువంటి అర్థంలో చెప్పటం కానీ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే అది కంప్లీటెడ్ యాక్షను,
సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాల్సినటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనం గమనించినట్లయితే దెన్ అని ఉంది. ఇంకా దెన్ ఉంది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో రాయాలి. బీ ఉంది కాబట్టి బీ ఫామ్ రాయాలి. మరి పాస్ట్ టెన్స్లో బీ ఫామ్ అంటే వజ్ కానీ ఓ కానీ వస్తుంది. ఇక్కడ వి కాబట్టి వీకి ఓ వస్తుంది. షీ డాష్ నాట్ బీ ఎ టీచర్ వన్స్. ఇక్కడ వన్స్ అనేది కీవర్డ్, దాన్ని బట్టి పాస్ట్ టెన్స్ అని, బీ ఇచ్చారు కాబట్టి బీ ఫామ్ రాయాలని. అప్పుడు వజ్ కానీ ఓ కానీ వస్తుంది. నాట్ కూడా ఉంది కాబట్టి వజ్ ఉంటే వజ్ పక్కన, ఓ ఉంటే ఓ పక్కన వస్తుంది. షీ కాబట్టి వజ్ రాయాలి, వజ్ రాస్తాము. నాట్ షార్ట్ ఫామ్లో షీ వాజ్ నాట్ ఎ టీచర్ వన్స్ లేదా షీ వాజంట్ ఎ టీచర్ వన్స్, రెండిట్లో ఎలాగైనా చెప్పొచ్చు. డాష్ యూ ఇన్ ద క్లాస్ ఎస్టర్డే. ఎస్టర్డే పాస్ట్ టెన్స్, బీ ఫాము, పాస్ట్ టెన్స్ కాబట్టి వజ్ కానీ ఓ కానీ రావాలి. యూ కాబట్టి వ వస్తుంది. డాష్ రవి విత్ యూ లాస్ట్ వీక్. ఇక్కడ లాస్ట్ వీక్ అనేటువంటిది ఆధారము. ఇక్కడ బ్రాకెట్లో బి ఇస్తున్నాను. రవి కాబట్టి హీ, ఇక్కడ వజ్ కానీ వర్ కానీ రావాలి. బీఫామ్ కాబట్టి బీఫామ్ కాబట్టి వజ్ కానీ వర్ కానీ వస్తుంది. రవి కాబట్టి సింగులర్ నెంబర్ కూడా వజ్ వస్తుంది. దే డాష్ క్లోజ్డ్ ద షాప్ లాస్ట్ వీక్. ఇక్కడ కూడా లాస్ట్ వీక్ అనేది ఆధారము. మనము ఇక్కడ క్లోజ్డ్ అనేటువంటిది V2 ఇచ్చారు, అంటే మెయిన్ వెర్బ్ ఇచ్చారు, అంటే మనం పాస్ట్ టెన్స్లో రాయాలనుకుంటున్నాం కాబట్టి మనకు V2 రావాలి. ఇక్కడ ఆల్రెడీ అది V2నే కాబట్టి యాస్టీజ్గా వస్తుంది. దే క్లోజ్డ్ ద షాప్ లాస్ట్ వీక్. డాష్ యూ అటెండ్ ద మీటింగ్ ది అదర్ డే. ది అదర్ డే అనేటువంటిది పాస్ట్ టెన్స్ అనడానికి ఆధారము. మనము ఇక్కడ చూసినట్లయితే ఇంటరాగేటివ్ సెంటెన్స్ క్వశ్చన్ ఉందన్నమాట. ది అదర్ డేని యూజ్ చేసుకుని ఇది పాస్ట్ టెన్స్ అని, ఇంటరాగేటివ్ కాబట్టి డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 గుర్తు తెచ్చుకోవాలి. రెండు బ్లాంక్స్ ఉన్నాయి కాబట్టి మొదటి బ్లాంక్లోనేమో డిడ్ వస్తుంది, రెండవ బ్లాంక్లోనేమో V1 వస్తుంది. నెక్స్ట్ ఏ వీక్ ఎగో అనేది ఇది పాస్ట్ టెన్స్ను సూచిస్తుంది. వీ డాష్ మీట్ హియర్ ఏ వీక్ ఎగో కాబట్టి మనకు V2 రావాలి. మీట్ అనేది V1 అంటే దానికి సెకండ్ ఫామ్ మెట్. డాష్ దే డాష్ ఆస్క్ నాట్ యూ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ అనేది ఇక్కడ మనకు పాస్ట్ టెన్స్ను సూచిస్తుంది. క్వశ్చన్ కాబట్టి నాట్ కూడా ఉంది కాబట్టి నెగటివ్ ఇంటరాగేటివ్. దీన్ని డిడ్ ఇన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఫామ్లో రాయాలి. ఇక్కడ దే ఉంది కాబట్టి ఏదున్నా డిడే వస్తుంది పాస్ట్ టెన్స్లో. నాట్ కూడా ఉంది కాబట్టి డిడింట్. ఇక్కడ పక్కన V1 రావాలి, ఆస్క్. ఈ విధంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎలా వాడచ్చో ఇంకొన్ని ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం. దో హీ పెయిడ్ హీ డాష్ నాట్ గెట్ ద బిల్. ఇక్కడ పెయిడ్ ఉంది, ఇది V2. ఇక్కడ దో అనేటువంటి కంజంక్షన్ ఉంది. ఇలా ఒక కంజంక్షన్తో కలిపినప్పుడు రెండు క్లాజెస్ వస్తాయి. ఒకటి పాస్ట్ టెన్స్లో ఉంటే ఇంకొకటి కూడా పాస్ట్ టెన్స్లోనే రాయాలి. సో ఇక్కడ కంజంక్షను, ఇక్కడ V2, మళ్ళీ సేమ్ పాస్ట్ టెన్సే రావాలి అనేది దీని ద్వారా తెలుసుకుంటున్నాము. ఇక్కడ నాట్ ఉంది, గెట్ ఉంది. అంటే పాస్ట్ టెన్స్ అనుకుంటున్నాం కాబట్టి నాట్ రావాలంటే డిడ్ నాట్ లేదా డిడింట్, పక్కన V1. గెట్ అనేది ఆల్రెడీ V1ఏ కాబట్టి డిడింట్ గెట్, లేకపోతే డిడ్ నాట్ గెట్ అని రాయొచ్చు. ఇక్కడ వెన్ అనేటువంటి కంజంక్షన్ ఉంది, సా అనేటువంటి V2 ఉంది. సో కంజంక్షన్ V2, ఇక్కడ రెండు పార్ట్స్ ఉన్నాయి. సో దీన్ని పట్టుకొని ఇది కూడా ప్రజెంట్ టెన్స్లోనే రాయాలి అని గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ కాల్ ఇచ్చారు, అంటే పాస్ట్ టెన్స్లో రాయాలంటే V2 రాయాలి, దానికి V2 వచ్చేసి కాల్డ్. ఇక్కడ సెంట్ అనేటువంటి V2 ఇచ్చారు, బట్ అనేటువంటి కంజంక్షన్ ఇచ్చారు, దాని తర్వాత ఒక పార్ట్, దీని ముందు ఒక పార్ట్ ఉంది. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి అది కూడా పాస్ట్ టెన్స్లోనే వస్తుంది. నెగ్లెక్ట్ అని ఉంది, అది V1, పాస్ట్ టెన్స్ అంటే V2 కాబట్టి దానికి V2 నెగ్లెక్టెడ్ అని రాయాలి. ఇక్కడ ద పర్స్ డాష్ స్టీల్ ఎస్టర్డే. ఇక్కడ ఎస్టర్డే ఉంది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్, స్టీల్ ఇచ్చారు కాబట్టి V2 రాయాలి.
ఇది ఒరిజినల్గా ఇప్పటిదాకా నేర్చుకున్నది. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే సబ్జెక్టు దగ్గర ద పర్స్ ఉంది, అంటే డూయరు పర్సన్ కాదు. అందుకని ఏం చేయాలి, ప్యాసివ్ వాయిస్ రాయాలి. ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3. బీ ఫామ్ ఎలా రాయాలి, టెన్స్ను బట్టి రాయాలి. ఎస్టర్డే అనుకుంటున్నాము పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్ బీ ఫామ్ వజ్ కానీ ఓ కానీ వస్తుంది. పర్స్ సింగులర్ నెంబర్ కాబట్టి వజ్ రాయాలి. నెక్స్ట్ V3 స్టీల్కు V3 స్టోలెన్. ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. హీ డాష్ అపాయింట్ లాస్ట్ వీక్. ఇక్కడ లాస్ట్ వీక్ అనేటువంటిది పాస్ట్ టెన్స్ను సూచిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అపాయింట్ అనేది V1, దీన్ని V2 కనుక రాసినట్లయితే అపాయింటెడ్ అనే అర్థం వస్తుంది. ఒకవేళ అతను అపాయింట్ చేసినట్లయితే ఈ అర్థం వస్తుంది. అలా కాకుండా అతన్ని ఎవరైనా అపాయింట్ చేశారనుకోండి, అప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్లో రాయాలి. అంటే అప్పుడు ఏమొస్తుంది అర్థము, అతను గత వారము నియమించబడ్డాడు అని వస్తుంది. సో ఆ అర్థంలో కనుక రాయాలంటే బీ ఫామ్ ప్లస్ V3 రాయాలి. ఇక్కడ పాస్ట్ టెన్స్ అనుకుంటున్నాం కాబట్టి వజ్ వస్తుంది. V3 అనేది అపాయింట్కు అపాయింటెడ్, ఇలా గుర్తుపెట్టుకోవాలి. హీ అపాయింటెడ్ లాస్ట్ వీక్, గత వారము అతను నియమించాడు. హీ వాజ్ అపాయింటెడ్ లాస్ట్ వీక్, గత వారము అతనిని నియమించారు. చూడండి, అపాయింటెడ్ అంటే అతను పని చేసినట్లుగా, వాజ్ అపాయింటెడ్ అంటే ఆ పని అతని కోసం చేసినట్లుగా ఇక్కడ గోచరిస్తుంది. ఆ డిఫరెన్స్ మీరు క్యాచ్ చేయండి. ద హౌస్ లోన్ డాష్ శాంక్షన్ నాట్ దెన్. ఇక్కడ దెన్ అనేటువంటి దాంతో ఇది పాస్ట్ టెన్స్ అని, ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర ఏముంది, ద హౌస్ లోన్ అని ఉంది, అంటే సబ్జెక్ట్ డూయర్ కాదు. అందుకే దీన్ని ప్యాసివ్ వాయిస్లో రాయాలి. ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3. పాస్ట్ టెన్స్ అనుకుంటున్నాము, వజ్ కానీ ఓ కానీ రావాలి. లోన్ కాబట్టి సింగులర్ నెంబరు వజ్ వస్తుంది. అయితే నాట్ కూడా ఇచ్చారు కదా, అది ఏం చేయాలి, బీ ఫామ్ తర్వాత రాయాలి. నెక్స్ట్ V3 ఏంటి, శాంక్షన్కు శాంక్షన్డ్ అని వస్తుంది. సో ఈ విధంగా జాగ్రత్తగా కీవర్డ్స్, డూయర్ ఎవరు అనేటువంటి విషయాలను తెలుసుకొని ఈ విధంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ను కాంబినేషన్స్తో కూడా వాడచ్చు. ముఖ్యంగా ఇది స్పోకెన్ ఇంగ్లీష్కి అయితే బాగా హెల్ప్ అవుతుంది. ఎలానో చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ V2 అండ్ V2 అంటే ఒకరే రెండు పనులు ఒకదాని తర్వాత ఒకటి చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. అయితే దీన్ని తెలుగులో చెప్పాలంటే జరిగింది. ఇవి రెండు పనులకే కాకుండా 3, 4, 5, 10, 20, 30 ఎన్నైనా చేయొచ్చు. అంటే ఒకే వ్యక్తి వరుస క్రమంలో ఒక పని చేసుకుంటూ ముగించినట్లయితే ఏం చేయాలి, ఫస్ట్ సబ్జెక్ట్ రాసి V2 రాయాలి. V2 రాసి లాస్ట్ యాక్షన్ కంటే ముందు ఎండ్ పెట్టి లాస్ట్ యాక్షన్ రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆ విధంగా ముందుకెళ్ళొచ్చు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం. అతను పాడి కూర్చున్నాడు. ఇక్కడ అతను రెండు పనులు చేశాడు, ఒకటి పాడాడు, ఇంకొకటి కూర్చున్నాడు. అయితే తెలుగులో అతను పాడి కూర్చున్నాడు అని చక్కగా వస్తుంది, కానీ ఇంగ్లీష్లో అలాంటి సౌలభ్యం ఉండదు. ఈ అర్థం రావాలంటే ఆ రెండు పనుల మధ్యన ఎండ్ పెట్టాలి. హీ సాంగ్ అండ్ సాట్. ఇది V2లోనే ఉంది, ఇది V2లోనే ఉంది. ఒకదాని తర్వాత ఒకటి చేశాడు కాబట్టి ఆ రెండింటి మధ్యలో ఎండ్ పెట్టాం. ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక్కడ కూడా రెండు పనులు ఉన్నాయి, అందుకే షీ లవ్డ్ అండ్ గాట్ మ్యారీడ్. ఇక్కడ ఏం చేసాం, 3 పనులు పెట్టాం. సబ్జెక్ట్ ప్లస్ V2 డాష్ డాష్ V2 డాష్ డాష్ అండ్ V2 3 ఉన్నాయి కాబట్టి 2 రాసాక 3వది రాసే ముందు ఎండ్ పెట్టి క్లోజ్ చేయాలి. ఒకవేళ 5 ఉన్నాయి అనుకోండి, ఇలా 4 రాసి ఎండ్ రాసి 5వది రాయాలి. అలా అన్నమాట. వారు ప్లాట్ కొని లోన్ తీసుకొని ఇల్లు కట్టించారు. దే బాట్ ఏ ప్లాట్, బారోడ్ ఏ లోన్ అండ్ బిల్ట్ ఏ హౌస్. ఈ విధంగా 3, 4, 5 ఎన్ని యాక్షన్స్తోనైనా ఈ మోడల్లో మనము ఈ యొక్క పాస్ట్ టెన్స్ను వాడచ్చు. పాస్ట్ టెన్స్ను ఇంకొక కాంబినేషన్లో కూడా వాడచ్చు. వెన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 డాష్ 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 సబ్జెక్ట్ ప్లస్ V2. జరిగినప్పుడు జరిగింది అంటే రెండు ఒకదాని తర్వాత ఒకటి జరిగినటువంటి పనులే.
జరిగినప్పుడు జరిగింది అనేటువంటి అర్థంలో వస్తుందన్నమాట. వెన్ హీ మెట్ మీ ఐ వాజ్ ఇన్ ద హౌస్. అతను కలిసినప్పుడు నేను ఇంట్లో ఉన్నాను. వెన్ ద బేబీ రెడ్ హీ లిజన్. పాప చదివినప్పుడు అతను విన్నాడు. వెన్ రవి కేమ్ హిజ్ వైఫ్ స్లెప్ట్. రవి వచ్చినప్పుడు అతని భార్య నిద్రించింది. వెన్ దే వెంట్ టు హైదరాబాద్ దే మెట్ చిరు. వారు హైదరాబాద్ వెళ్ళినప్పుడు చిరంజీవిని కలిశారు. వెన్ హీ డాన్స్డ్ హిజ్ వైఫ్ సాంగ్. అతను డ్యాన్స్ చేసినప్పుడు అతని భార్య పాడింది. సో ఒక పని జరిగినప్పుడు ఇంకొక పని జరిగింది అనే అర్థంలో ఇలా యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ పాస్ట్ టెన్స్ను పాస్ట్ కంటిన్యూస్ కాంబినేషన్తో కూడా వాడచ్చు. అయితే పాస్ట్ కంటిన్యూస్ చెప్పుకున్నప్పుడు ఆ కాంబినేషన్స్ను మనం నేర్చుకుందాం. ప్రస్తుతానికి ఇంతవరకు చాలు. అయితే మీరు ఏం చేయాలి, ఈ పర్ఫెక్షన్ మనకు రావాలి అంటే ఇలాంటి కాంబినేషన్తో కూడినటువంటి తెలుగు సెంటెన్సెస్ని మీరు గెస్ చేయండి. ఒక పేపర్ మీద తెలుగులో రాయండి. వాటికి సరిపడేటువంటి విధంగా ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకోండి. అలా ఒక 20-30 ఇలా ఫ్రేమ్ చేసుకున్న తర్వాత ఆ పేపర్ను పక్కకేసి ఓన్గా అంటే రాయకుండా ఓరల్గా ప్రాక్టీస్ కోసము ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు స్పీకింగ్కు కావలసినటువంటి తర్ఫీదు మీకు తెలియకుండానే వాలంటరీగా మీకు లభ్యమవుతుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ను కొన్ని ప్రత్యేక సందర్భాలలో కూడా వాడతాము. యాజ్ ఇఫ్ అని, ఐ విష్ అని, ఇట్స్ టైమ్ అని, ఇఫ్ ఐ ఓ యు అని వాడుతాం. అయితే యాజ్ ఇఫ్ అంటే ఒకరి వలె, ఐ విష్ అంటే అయితే ఎంత బాగుండు, ఇట్స్ టైమ్ అంటే చేయాల్సిన సమయం ఇది, ఇఫ్ ఐ ఓ యు అంటే నేనే నీ స్థానంలో గనుక ఉంటే, ఇలాంటి సందర్భాలలో వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా ఒరిజినల్కు విరుద్ధం, అంటే నిజానికి ఆపోజిట్గా ఉంటుందన్నమాట. అది యాజ్ ఇఫ్ అంటే ఒకరి వల్ల ప్రవర్తించటం, నిజంగా వాళ్ళు కాదు. అందుకని ఇక్కడ బీ ఫార్మ్స్ కనుక రాయాల్సి వస్తే రెగ్యులర్గా వచ్చేటువంటి సింగులర్ నెంబర్ కాకుండా ప్లూరల్ నెంబర్ రాస్తాము. ఇది రెగ్యులర్కు విరుద్ధంగా ఉంది కాబట్టి ఇవి ప్రజెంట్ టెన్స్లో ఉన్న వీటి తర్వాత ఫాలో అయ్యేటువంటి వెర్బ్ మాత్రము పాస్ట్ టెన్స్లో పెడతాం. ఆ పాస్ట్ టెన్స్లో ఉంచడం వల్ల విరుద్ధమైనటువంటి అభిప్రాయం వస్తుందన్నమాట. సో ఇక్కడ యాజ్ ఇఫ్ చూసుకొని పాస్ట్ టెన్స్లో రాయాలి. బీ ఫామ్ ఇచ్చారు కాబట్టి వజ్ కానీ ఓ కానీ వస్తుంది. షీ కాబట్టి వజ్ రావాలి వాస్తవానికి. కానీ విరుద్ధంగా ఉంది కాబట్టి ఏం చేస్తారు, దీనికి ఓ రాస్తారు. ఇక్కడ ఐ విష్ ఐ డాష్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ఎంత బాగుండు అని అనుకోవడం అనమాట. ఇది V2తో రాయాలి. స్పీక్ V1, V2 వచ్చేసి స్పోక్ అనమాట. ఇట్స్ టైమ్ ఇక్కడ ఐ విష్, ఇక్కడ యాజ్ ఇఫ్. ఇట్స్ టైమ్ అంటే ఏదైనా ఒక టైం అయినా కానీ చేయట్లేదు అనమాట. అది రిమైండ్ చేయడానికి ఇది చేయాల్సిన సమయము అని అనడానికి ఈ విధంగా యూజ్ చేసి చెప్తారు. ఇట్స్ టైమ్ వీ డాష్ స్టడీడ్ సీరియస్లీ. మనము సీరియస్గా చదవాల్సిన సమయం ఇది. వాళ్ళు సీరియస్గా చదవాల్సిన సమయం అయినా చదవట్లేదు అనమాట. అది చెప్పడం కోసము పరోక్షంగా ఇది యూజ్ చేస్తారు. V2 రాయాలి. అది ఆల్రెడీ V2నే కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తాం. ఇఫ్ ఐ డాష్ బీ యూ ఐ వుడ్ సే నో. నేనే నీ స్థానంలో ఉంటే నేను నో చెప్పేవాడిని కాదు. సో ఇక్కడ బీ ఉంది, బీ ఫామ్ రాయాలి. వజ్ కానీ ఓ కానీ వస్తుంది. ఐ కాబట్టి వజ్ రావాలి. ఇది విరుద్ధంగా ఉంది కాబట్టి వజ్ ప్లేస్లో ఓ రాస్తాం. అలాగే ఫీల్స్ యాజ్ ఇఫ్ ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ బీ ఉంది కాబట్టి ఓ వస్తుంది పైదాన్ లాగానే. ఇఫ్ ఐ డాష్ బీ ద సీఎం ఐ వుడ్ గివ్ 1 crore rupees. నేనే సీఎం అయితే ₹1 కోటి ఇస్తాను. సీఎం కావడము ₹1 కోటి ఇవ్వడము రెండూ జరగవు. అందుకని బీ బదులుగా బీ ఫాము వజ్ రాయాలి. జరగదు కాబట్టి మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా వజ్ బదులుగా వర్ రాయాలి. మరి ఇవన్నీ ఎందుకు అంటే మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మన మనసులో ఉన్నటువంటి భావాన్ని ఎగ్జాక్ట్గా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఇవి తెలిసి ఉండాలి. ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడారనుకోండి ఇవి యూజ్ చేస్తూ మనం అర్థం చేసుకోవాలి. లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అందరూ చేయగలిగేటివి చేసిన తర్వాత ఇలాంటి స్పెషల్ 1-2 ఇస్తారు. అవైతే ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఆ సక్సెస్ అనేది వరిస్తుందన్నమాట. అందుకని ప్రతి విషయాన్ని మీకు కాంప్రహెన్సివ్గా కంప్లీట్గా చెప్పాను. సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్స్ను ఒక వెర్బ్ సహాయంతో 7 సబ్జెక్ట్స్ 4 టైప్స్ 7 4 28 సెంటెన్సెస్
రాయడం నేర్చుకుందాము. ఫస్ట్ ఐతో తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ V2 కాబట్టి ఐ శాంగ్ వస్తుంది, నేను పాడాను. రెండోది నెగటివ్ అంటే నాట్ రాయాలి, డిడింట్ వస్తుందని చెప్పుకున్నాము. ఐ డిడింట్ వచ్చినప్పుడు మళ్ళీ పక్కన V1 రావాలి, అందుకే సింగ్ వస్తుంది. ఐ డిడింట్ సింగ్. సబ్జెక్ట్ ప్లస్ డిడింట్ ప్లస్ V1. నేను పాడలేదు. క్వశ్చన్ చేయాలి మూడోది. అప్పుడు ఏం చేయాలి? డిడ్ను ముందుకు తీసుకురావాలి. డిడ్ ఐ సింగ్. ఇక్కడ కూడా డిడ్ ఉండడం వల్ల V1 వస్తుంది. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. ఇక నాలుగోది రావాలి అంటే నెగటివ్ ఇంటరాగేటివ్, మళ్ళీ డిడ్కి నాట్ యాడ్ చేయాలి. డిడింట్ ఐ సింగ్. ఇక్కడ కూడా డిడ్ ఉండడం వల్ల మళ్ళీ V1 వస్తుంది. సో ఇక్కడ వచ్చేటువంటి ప్రతి V1 కూడా డూ ఫామే అన్నమాట. నేను పాడాను, పాడలేదు, పాడానా, పాడలేదా. అయి తర్వాత వి తీసుకోండి, వీకి కూడా సేమ్ వస్తుంది. వి sang, we didn't sing. Next, did we sing, didn't we sing. ఓకే, ఇక నెక్స్ట్ యూతో కూడా సేమ్. యూ sang, యూ డిడింట్ సింగ్. మీరు రాసేటప్పుడు కూడా ఇలానే రాసేసేయండి, ప్రాక్టీస్ అవుతుంది. స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. డిడ్ యూ సింగ్, డిడింట్ యూ సింగ్. నేను ఇలా రాసి చూపెట్టడం వెనకాల కూడా మీరు రాయాలని సైకలాజికల్గా మిమ్మల్ని నేను రెడీ చేస్తున్నాను అన్నమాట. ఓకే, యూ తర్వాత హీ వస్తుంది. సేమ్ అదే స్ట్రక్చర్స్. హీ sang, హీ డిడింట్ సింగ్. మళ్ళీ క్వశ్చన్ చేయాలంటే డిడ్ ముందుకు వస్తుంది. సేమ్, డిడ్ హీ సింగ్, డిడింట్ హీ సింగ్. అలాగే షీతో, ఇటుతో, దేతో మీరు రాయండి. వీటిని మీరు ఒక 2-3 వెర్బ్స్తో రాసి చూడకుండా మాకు రాయడం వచ్చింది అని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత పక్కకు పెట్టేసి వేరే వేరే వెర్బ్స్ మార్చుకుంటూ మనం ఇంతకుముందు ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలో నేను చూపించాను కదా, ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ప్రాక్టీస్ ఇంగ్లీష్లో, తెలుగులో, తర్వాత తెలుగు ఇంగ్లీష్లో చేయండి.